జిఎంసి బాలయోగి కుమారుడు, కోనసీమ ఎప్పుడు మరిచిపోలేని ముద్దు బిడ్డ బాలయోగి. ఒక దళిత జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని. నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారితో నన్ను కలిసి ఢిల్లీకి వెళ్ళాడు. ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు, మీరు స్పీకర్గా ఒప్పుకోండి, మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే. అందరూ అన్నారు బాలయోగికి హిందీ రాదన్నారు. హిందీ అక్కర్లా, మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి, ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజు మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.